ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి. అందులో మేము ఉండాలని కోరుకుంటూ, ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతం 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. అందులో భాగంగా మూడో వారం అన్నమాట. మరి మూడో వారం పూజ ఎలా చేయాలి? అలంకరణ ఎలా చేశాను? ఏం నైవేద్యం సమర్పించాను? ఎన్ని పిండి ప్రమిదలు పెట్టాలి? పాటించవలసిన కొత్త నియమాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఈరోజు లాంగ్ వీడియో అండి. ఆల్రెడీ నేను మన ఛానల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతం చేసినప్పుడు 7 వారాలు ప్లస్ ఒక వారం వడ్డీ కింద 8 వారాలు ఎలా పూజ చేయాలో ఏ టు జెడ్ వివరిస్తూ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే కొత్తగా చేసుకుందాం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ డౌట్స్‌ని క్లారిఫై చేస్తూ మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో, మన ఆడవాళ్ళకి ఒక్కొక్క వారం పడుతుంది. ఒక్కొక్క వారం పడదు. ఎనీవే పడని వారం లెక్కలోకి తీసుకోకుండా పడే వారం లెక్కలోకి తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా మూడవ వారం అయితే కంప్లీట్ చేశాను. సో, ఇదండి ఈరోజు లాంగ్ వీడియో టాపిక్. సో, లాంగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పూజ ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి శనివార వ్రతం చేద్దాం అనుకునే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైమ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కొచ్చేస్తాయి. సో, ముందైతే నేను దేవుని షెల్ఫ్ అయితే అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో, చాలామందికి ఇండివిడ్యువల్ ఇప్పుడు కొత్తగా దేవుని గది కట్టుకుంటున్నారు కాబట్టి చక్కగా కూర్చొని పూజ చేసుకుంటారు. నాకు కంబైన్‌లోనే ఉంటుంది కాబట్టి ఇంకా దేవుని షెల్ఫ్ అయితే ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి ఆల్రెడీ వారానికి ఒక్క రోజు మట్టికే మనం పెట్టుకోవాలండి. దేవుని పటాలు తుడిచే రోజు, ప్రతిరోజు దీపం పెట్టే ప్రతి పూజ ఆరాధన చేసే ప్రతిరోజు కూడా పటాలని తీయొద్దు, కాబట్టి వారానికి ఒక్క రోజు పెట్టుకుంటే సరిపోతుంది. చాలామంది నెలకు ఒక్కసారి తీస్తారు గానీ, కానీ నేనైతే ప్రతి వారంలో గురువారం మట్టుకు దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని, దేవుని పటాలు తుడుచుకొని పూజించుకుంటాను. కానీ ఈ ఒక్కరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతం చేసే రోజు మట్టుకు వెంకటేశ్వర స్వామి ఫోటోలు మన దేవుని గదులు ఎన్ని ఉంటే అన్ని దేవుని ఫోటోల్ని మరలా తడి బట్టతోని, పొడి బట్టతోని తుడుచుకొని, గంధము అలాగే కుంకుమ బొట్లతో పెట్టుకొని, పూజించుకొని, రకరకాల పూలతోని స్వామివారినైతే పూజించుకుంటాను. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే స్వామివారు అలంకార ప్రియుడండి. ఆయనకి ఎన్ని పూలతో అలంకరించి ఎంత మంచి నైవేద్యాలు పెడితే ఆయన అంత తృప్తి చెందుతారు. సో, కాబట్టి నేను నా చేతనైన మట్టుకు రకరకాల పూలతోనే అలంకరిస్తాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజలో మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తులసి ఆకుతో లేదా తులసి మాల స్వామివారికి చాలా ప్రీతనమాట. నేను నా చెట్టుకున్న 2 ఆకులే స్వామివారి పాదాల చెంత ఉంచి పూజించుకుంటాను. సో, అలాగే 2 ముందైతే 2 నార్మల్ ప్రమిదలలో నువ్వుల నూనె ఏసి ఒత్తులు 2 ఒత్తులేసి పెట్టాను. అండ్ ఈ వారం నేను ఇలా సన్నజాజి పూలు తెచ్చుకున్నానండి. ప్రతి వారం మనము గోవింద నామాలు చదువుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతంలో. నేను ఈసారి స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాల చెంత ఇలా సన్నజాజి పూలను ఉంచుదామని చెప్పి పూలు తెచ్చుకున్నాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క పూలతోని పూజించాలని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఏ వారం వీలుని బట్టి ఆ వారం ఆ పూలతోని స్వామివారికైతే గోవిందనామాలు చదువుకుంటూ అభిషేకం అయితే చేసుకుంటాననమాట. ఇంకా అలంకరణ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిండి ప్రమిద అలాగే నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి. సో, పిండి ప్రమిద కోసం తడి బియ్యం పిండి, అలాగే బెల్లము, ఆవు నెయ్యి, ఆ తర్వాత పూజ కోసం కొబ్బరికాయ, పానకం కోసం యాలకులు, మిరియాలను పొడి చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఈ వారం స్వామివారికి ప్రసాదం గోధుమ రవ్వ కేసరి చేస్తున్నాను. అలాగే ఒత్తులు, డ్రై ఫ్రూట్స్. సో, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాననమాట. మొదట మనము పిండి ప్రమిద చేద్దాము. పిండి ప్రమిద కోసం అయితే నేనిక్కడ ఆవు పాలను యూజ్ చేస్తున్నానండి. ఆవు పాలతోనే పిండి ప్రమిదను చేయాలా? గేదె పాలతో చేయొద్దా అనంటే చేయొచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆవు పాలు అలాగే ఆవు నెయ్యితో చేస్తే స్వామివారికి శ్రేష్టం కాబట్టి ఆవు పాలతోనే పిండి ప్రమిదనైతే ప్రిపేర్ చేస్తాను. సో, ముందు రోజే మనం పిండి ప్రమిదకు కావాల్సిన తడి బియ్యపు పిండి చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 2 రోజులు 1 వీక్, 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఎయిర్ కంటెంట్ డబ్బాలో స్టోర్ చేస్తే. కానీ నేనైతే ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. సో, మొదటి నుంచి 6 వారాలు అలాగే 8వ వారం 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకోవాలి. 7వ వారం మట్టుకి 7 పిండి ప్రమిదలని పెట్టుకోవాలనమాట.
మొదట శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యం పిండి, కొద్దిగా బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలు, అలాగే కొంచెం అరటిపండు స్మాష్ చేసుకొని మనం ఎలా అయితే చపాతీకి పిండిని తడుపుకుంటామో ఆ విధంగా పిండిని తడుపుకోవాలి. అందులో కొద్ది పరిమాణంలో చలిమిడి కింద స్వామివారికి నైవేద్యంగా పక్కన పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత మిగతా పిండిని మనం ప్రమిదలాగా ఇలా బొటనవేలును లోపల నొక్కుతూ మిగతా 4 వేలు బయటకు నొక్కుతూ ప్రమిదలాగా చేసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా ఉంది, పిండి ప్రమిద బీటలు వస్తున్నాయి, రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇంకొక ఉపాయం కూడా చెప్తున్నానండి. ఈ విధంగా మన దగ్గర చాయ్ గ్లాసులు ఉంటాయి కదండి, ఇట్లా కోలా షేప్లో ఉండేవి, ఓవల్ షేప్లో ఉండేవి, అలాంటిది చాయ్ గ్లాస్ తీసుకున్నట్లయితే పిండి ప్రమిద చాలా బాగా వస్తుంది. అందులో కొంచెం పొడి పిండి చల్లుకొని మనం ఏదైతే తడి బియ్యం పిండి తడిపి పెట్టుకున్నామో ప్రమిద కోసము ఆ పిండి ముద్దను అందులో ఉంచేసి మనము కొంచెం మన 2 అరిచేతుల మధ్యలో ఉంచి కొంచెం స్మాష్ అది కొంచెము ఏమంటారు దాన్ని చేసుకున్న తర్వాత తర్వాత ఉల్టా తిప్పినట్లయితే మంచి షేప్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇంకా తర్వాత మధ్యలో మనము ఆవు నెయ్యి అలాగే ప్రమిదలో పెట్టుకోవడానికి మధ్యలో ప్లేస్ కోసం బొటనవేలుతో లోపలికి నొక్కుకోవాలి. ఆ తర్వాత ప్రమిదకి అలంకరణ కోసము గంధము, కుంకుమతోని ఇలా గోవిందనామం వచ్చేలాగా పెట్టేసి మీద 3 గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టానన్నమాట. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, 3 బొట్లు పెట్టాలా 5 బొట్లు పెట్టాలా ప్రమిద మీద అని చెప్పి. 3 పెట్టుకోవాలండి. ఏ దీపారాధన చేసే టైంలో ఏ ప్రమిదనైనా నేల మీద ఉంచొద్దు, వేరే ఒక ప్లేట్ మీద ఉంచాలి. అందుకోసం నేను ఇక్కడ 2 తమలపాకులు తీసుకున్నాను. తమలపాకులు మస్ట్ అండ్ షుడ్ ఏం కాదండి. తమలపాకుల మీద కూడా గంధం బొట్టు పెట్టి మళ్ళీ వాటిని ఒక ప్లేట్ మీద పెట్టాను. ప్లేట్‌కి కూడా గంధం బొట్లు పెట్టి దాని మీద మనం తయారు చేసుకున్న పిండి ప్రమిదను పెట్టేసి పిండి ప్రమిద చుట్టూ కూడా పూలు పెట్టి అలంకరించాను. లోపల ఇప్పుడు ఆవు నెయ్యి వేసేసి అలాగే ఒత్తులు వేసుకొని పిండి ప్రమిద అలంకరణ అయితే చేసేసుకున్నాను. కొంతమంది ప్రతి శనివారం ఏడుకొండల వాడికి పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకుంటారండి. అలాంటి వాళ్ళు పిండి ప్రమిదల లోపల నువ్వుల నూనె వేసుకొని 2 ఒత్తుల మట్టుకే వేసుకుంటారు. ఇలా మనం ప్రత్యేకంగా 7 శనివారం వ్రతం చేసుకునే వాళ్ళు మట్టుకు ఈ 8 వారాలు ఒక వారం వడ్డీ కింద కలుపుకొని 8 వారాలు పిండి ప్రమిద చేసిన వాళ్ళు మట్టుకు ఆవు నేతి వేసుకొని 8 ఒత్తులు పెట్టుకోవాలి. ఎందుకంటే 7 ఒత్తులు ఏడుకొండల వాడికి, 8వ ఒత్తు వడ్డీ కింద 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి ప్రమిద లోపల వేసుకొని దీపారాధన చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా 3వ వారం భాగంగా ఈ రోజైతే గోధుమ రవ్వ కేసరి ప్రసాదం చేస్తున్నానండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అలాగే 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. దేవుడి మందమే కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను. వీటన్నిటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వీటి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం గోధుమ రవ్వ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చిక్కటి పాలను వేసుకొని పాలల్లో రవ్వను ఉడికించాలి. నార్మల్గా అయితే మనకు టైం ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ పోసి వాటర్లో ఉడికిపోయిన తర్వాత రవ్వ, ఆ తర్వాత పాలు పోసినట్లయితే గట్టిగా పడదు, చిక్కగా అలాగే పల్చగా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పాలల్లో ఎటువంటి వాటర్ వేయలేదు, అలాగే రవ్వ ఉడికేటప్పుడు ఫస్ట్ నీళ్ళలో ఉడికించలేదు. డైరెక్ట్గా గోధుమ రవ్వలో నేను పాలు పోసేసాను. చిక్కటి ఆవు పాలు మన ప్రమిద కోసం తెచ్చుకున్నాం కదండి, ఇంకా అవి మిగిలిపోయాయి కాబట్టి ఆ పాలలోనే మళ్ళీ రవ్వను ఉడికించి నైవేద్యం చేస్తున్నాను. ఆ తర్వాత అందులో స్వీట్ దరం కోసము మనం ఎంతైతే స్వీట్ కావాలనిపిస్తుందో అంత పరిమాణంలో బెల్లాన్ని కొద్దిగా వాటర్లో కరిగించి ఆ బెల్లం పానకాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లాన్ని కరిగించి ఆ పానకం వాటర్ని వేసినట్లయితే పాలు విరిగిపోవు, ప్రసాదం ఖరాబ్ అవ్వదు. అలాగే టేస్టీగా ఉంటుందన్నమాట. ఈసారి ఎప్పుడైనా బెల్లంతో చేసే నైవేద్యాలు చేయాలనుకుంటే ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ బాగా వస్తుంది కూడా. నైవేద్యం అయిపోయింది. అలాగే ఇంకా మనం పిండి ప్రమిద కూడా చేసేసుకున్నాము, అన్నీ రెడీ అండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పానకం కూడా చేసుకున్నాను. పానకం కోసం ఒక గిన్నెలో యాలకులు అండ్ మిరియాలు కచ్చాపిచ్చగా నూరుకొని 2 తులసాకులు అన్న వేసుకొని బెల్లం వేసేసుకోవాలి. పానకం రెడీ. పానకం గిన్నెకు కూడా నేను గోవిందనామాలు కుంకుమ బొట్లు వచ్చేలాగా అలంకరించేశాను. ఇప్పుడు నార్మల్ పిండి ప్రమిదలో దీపారాధన చేసుకోవాలన్నమాట. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. పండు నైవేద్యం పెట్టాను, కొబ్బరికాయ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పండ్లన్నీ కూడా మనము ఒక 2 రోజుల ముందే అన్నీ తెచ్చి పెట్టుకుంటే మనకు అంత హడావుడి ఉండదు. అయినప్పటికీ పూజ అంతా కంప్లీట్ అయ్యి మనం నైవేద్యం చేసుకొని పిండి ప్రమిద చేసుకొని దీపారాధన చేసుకొని గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకునేసరికి గంట టైం పడుతుందండి ఈజీగా. ముందు విఘ్నేశ్వరునికి మొక్కుకొని
నార్మల్ పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. మనం ఏ పూజకైనా మొదట ముక్కేది ఆ వినాయకునికే కాబట్టి వినాయకునికి మన కోరికలన్నీ విన్నవించుకుంటూ నార్మల్ మాణిక్యాలలో నువ్వుల నూనె 2 ఒత్తులు వేస్తాం కదండీ! సో, అందులో దీపారాధన చేసుకుంటూ మన కోరికలన్నీ గూడా వినాయకునికి విన్నవించుకొని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి గూడా విన్నవించుకోవాలి. మన కోరిక బలమైనది, కోరిక నెరవేరుతదని మన మనసు చెప్పుతూ ఉంటే, ఆ స్వామి గూడా తప్పకుండా మన కోరిక నెరవేరుస్తారండి. సో, ఇలా నార్మల్ మాణిక్యాలు దీపారాధన చేసుకొని, ఏదైతే మన పిండి ప్రమిదలో 8 ఒత్తులు ఆవు నెయ్యితో పెట్టి ఉంచాం కదండీ! ఇప్పుడు పిండి ప్రమిదలో విఘ్నేశ్వరుని తలుచుకున్నాం, తర్వాత వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ నారాయణ గోవింద అనుకుంటూ ఇంకా పిండి ప్రమిదలో దీపారాధన అగరబత్తితో కానీ హారతి కర్పూరంతో కానీ ఒత్తుతో కానీ దీపారాధన చేయాలి. ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలా అని చెప్పి అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. కొబ్బరికాయ అనేది మన మనసుకు నచ్చడం కోసము మనం పూజలో నైవేద్యం భాగంగా కొబ్బరికాయ అనేది తీసుకుంటాము. సో, కొబ్బరికాయ కొట్టలేము వీలు లేదు అనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. కానీ కొబ్బరికాయతోనే మనం ఏదైనా పూజను స్టార్ట్ చేస్తాం కదండీ! ఒక కొబ్బరికాయ కొట్టుకొనే పూజ స్టార్ట్ చేస్తాం. సో, అందుకని మనము ఇలా ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వ్రతం చేస్తున్నాం కాబట్టి నేను ప్రతి వారం వ్రతం చేసే వారం కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను. కొబ్బరికాయ కొట్టుకునే ముందు కూడా ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి మన కోరికలన్నీ విన్నవించేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు గోవింద నామాలు చదువుకోవాలండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిరమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అనుకుంటూ ఆ గోవిందుని తలుచుకుంటూ ఇంకా ఒక్కొక్క పువ్వుని మనము స్వామివారి పాదాల చెంత ఉంచాలి. మీ గనక పూజ గది సపరేట్గా ఉండి కింద కూర్చొని పూజ చేసుకోగలుగుతున్నాము అనుకుంటే సపరేట్గా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకొని ఆ నియమ నిష్టలు ఏంటంటే విఘ్నేశ్వరుని ఫోటో అలాగే లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా ఉండాలి అయ్యవారితో పాటు. ఇలా చక్కగా మంచిగా కింద కూర్చొని ఒక్కొక్క పువ్వుని స్వామివారి పాదాల చెంత ఉంచుతూ మంచిగా పూజ చేసుకోవచ్చండి. చాలామందికి డౌట్ ఏంటిదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పుస్తకము 7 శనివారాలది వ్రత విధానం పుస్తకం ఉంటుంది. సో, అది ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, మీషోలో దొరుకుతుంది. ఆ పుస్తకంలో ఉన్న కథ చదువుకోవాలి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అది చదువుకోవచ్చండి. అది చదువుకోలేని వాళ్ళు మేము ఇలానే చేసుకుంటాము అనుకునే వాళ్ళు నేను చేయబట్టి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అవుతుందండి. ప్రతి సంవత్సరం 2 సార్లన్నా కవర్ చేస్తాను. సో, ప్రతి సంవత్సరం నేను చేసుకునేటప్పుడు ఇలా సింపుల్‌గానే పిండి ప్రమిద 1 లేదా 2 పెట్టుకోవచ్చు. 1 నుంచి 6వ వారం అలాగే 8వ వారం, 7వ వారం మట్టుకు 7 పిండి ప్రమిదలు పెట్టాలి. ఆ పిండి ప్రమిదలో 8 ఒత్తులు వేసుకుంటూ ఇలా గోవింద నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామం అయ్యేటప్పుడు పువ్వునైతే వేస్తాను. అసలు పెద్ద పూలు ఉన్నాయనుకోండి, చామంతులు, గులాబీ పూలు ఉంటేనేమో చివరిలో ఒక పద్యం అయినాక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అన్నప్పుడు పెట్టేదాన్ని చామంతులు, గులాబీలు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ సన్నజాజులు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క గోవిందకి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాను. శ్రీనివాస గోవింద అన్నప్పుడు ఒకసారి, శ్రీ వెంకటేశ గోవింద అన్నప్పుడు ఒకసారి అలా పెట్టుకుంటున్నాను. సో, ఇలా సక్సెస్ఫుల్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఒకసారి హారతి అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వామివారితో పాటు అమ్మవారి కృపా కటాక్షాలు కూడా మన మీద ఉండాలి కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 108 లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి అండి. సో, అష్టోత్తరాలు చదువుకుంటూ కూడా మనం ఒక్కొక్క పువ్వుని అమ్మవారి పాదాల చెంత ఉంచవచ్చు. నేను 10 శ్లోకాలు అయినాక అంటే లక్ష్మీ అష్టోత్తరాలు 10 అష్టోత్తరాలు అయినాక ఒక్కొక్క పువ్వుని అమ్మవారి దగ్గర పెడుతున్నాను. లక్ష్మీ అష్టోత్తరాలు కూడా అయిపోయిన తర్వాత మరోసారి హారతి అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టిన నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించి పిండి ప్రమిదలో ఉన్న దీపాన్ని కళ్ళకద్దుకొని స్వామివారి కాళ్ళని కళ్ళకద్దుకొని ఆ తర్వాత పూజ కంప్లీట్ చేయడమే. సో, ఇలాంటి విశిష్టమైన పూజ చేసిన నాడు నేను కంపల్సరీగా తులసి కోట దగ్గర దీపారాధన, అలాగే కడపల మీద ముగ్గులు వేసుకుంటాను. అట్లీస్ట్ ఒక్క మెయిన్ కడప మీదన తుడుచుకొని ముగ్గులు వేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకుంటాను. సో, ఇక్కడితోనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి 3వ వారం అయితే అయిపోయిందండి.
శ్రీ వెంకటేశ్వర స్వామి నేను వ్రత విధానం పూజ చేసుకున్న రోజు ఉదయము సాయంత్రం కూడా నేను దీపారాధన చేసుకుంటాను. అలాగే మరునాడు ఆదివారం కూడా చేసుకుంటాను. ఒకసారి నన్ను ఒకరు డౌట్ అడిగారండి, స్వామివారి పటాన్ని ఎప్పుడు జరపాలి అని చెప్పేసి. మీకు స్వామివారి ఫోటో పెట్టుకొని ప్లేస్ ఉంది, సపరేట్ పూజ గది ఉందనుకుంటే సాయంత్రం జరుపుకొని మళ్ళీ ఒకసారి పూజారాధన చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత ఒక్కసారి పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదను అక్కడి నుంచి తీసేసి అందులో ఒత్తులు పక్కన పెట్టేయాలి. ఒత్తులు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి, అంటే చెట్టు మొదల్లో వేయాలి. అలాగే పిండి ప్రమిదలో కొద్ది పరిమాణంలో ఇంటిల పాది ఎంతమంది ఉంటే అంత, నాకు మా వారికి మా పాపకి సరిపోతుంది. కొంచెంలో కొంచెమైనా నైవేద్యంగా తీసుకోవాలి. అలాగే మిగతాది ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా ఆవులకి, గోవులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టవచ్చు. లేదా వాటర్లో కలిపి ఆ వాటర్ని చెట్లకి పోయొచ్చు, కానీ ఆ నీరు ప్రారొద్దు, తొక్కొద్దు. మీకు ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. నాకు ఇంటి దగ్గరలో ఆలయం ఉంది కాబట్టి నేను ప్రతి వారం గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసి ప్రమిదని చెట్టు మొదల్లో వేసేసి, అలాగే పిండి ప్రమిదను వచ్చేసి ప్రమిదలో ఉన్న ఒత్తుల్ని చెట్టు మొదల్లో వేసి పిండి ప్రమిదని అక్కడ ఉన్న చిన్న చిన్న ఆవులకి నైవేద్యంగా పెట్టి మిగతా దేవుళ్ళ దర్శనం కూడా చేసుకొని కొంచెంసేపు కూర్చొని వచ్చేస్తానన్నమాట. సో మీకు సాయంత్రం కూడా వీలైనచో తప్పకుండా దీపారాధన చేసుకోండి. సాయంత్రం వీలు పడట్లేదు అనుకుంటే ఇంకా వదిలేయడమే. తర్వాత మీకు పడని వారం వదిలేసి స్కిప్ చేసి మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్తే చేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. సో ఎక్కడైనా ఊరికి వెళ్ళడము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకోవడం కాదండి. మనం ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత విధానము అని మొదలుపెట్టిన తర్వాత అది కంప్లీట్ అయ్యే వరకు, అంటే 7 వారాలు మరియు 8వ వారం కంప్లీట్, వడ్డీ కింద వారం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం ఎక్కడైతే పూజ స్టార్ట్ చేసామో అక్కడే కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో మీరు స్టార్ట్ చేశారనుకోండి, ప్రతి వారం అక్కడికే వెళ్ళి పూజ చేసుకోండి. సో అది అన్నమాట. సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివార వ్రతంలో నా 3వ వారం చాలా బాగా తృప్తిగా, సంతృప్తిగా, మనసుకు ఆనందంగా, భక్తితో చేసుకున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ అండ్ ప్రెగ్నెంట్ సిరీస్ ఫుడ్ బ్లాగ్ వీడియోస్. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, పిల్ల పాపాలతో అష్టైశ్వర్యాలతోనే ఆరోగ్యాలతోనే సుఖంగా సంతోషంగా జీవించాలని ఆ స్వామివారి దీవెన మనందరం మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరి నెక్స్ట్ వీక్ 4th వారం పూజతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, నమస్తే.